మనం ఒక కుటుంబం గురించి మాట్లాడకూడదు అని అనుకుంటున్నా సరే ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితులు క్రియేట్ చేస్తారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పటికే ఉన్న దరిద్రం మనకు సరిపోదన్నట్టు కొత్త మందిని జోకర్లని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పులుముతా ఉంటారు ఈ మధ్యలో వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు. ఇక పేర్లు అనవసరం, నీకు అర్థమవుతుందా? ఇంతకుముందు మనకి మూవీ ఇండస్ట్రీ అని చెప్పుకోబడే ఒక మాఫియా చేతుల్లోనే మొత్తం అందరూ కూడా ఉండేవాళ్ళు. ఆ విషయం మనకు తెలిసింది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా అట్లా మెల్లిగా రుద్దుడు కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా చాలామందికి ఎమ్మెల్సీలు మంత్రి పదవులు ఇద్దామని ట్రై చేసి బొక్కబోర్ల పడిన సందర్భాలు అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కొనిదెల నాగబాబు గారు, అదే మన పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారు, ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా కాదు, యాక్చువల్లీ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఈ నాగబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక నాస్తికుడు. కొద్దిగా ఈ ముగ్గురులో కొద్దిగా అటు ఇటుగా కన్నింగ్గా కాకుండా కొద్దిగా అందరితో అవుట్ స్పోకెన్గా మాట్లాడే వ్యక్తి అని నేను విన్నాను. ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే, అంటే ఏది ఉంటే అది మొహం మీద చెప్పే వ్యక్తి అని విన్నాను. అట్ ది సేమ్ టైం కొద్దిగా దేవుడి మీద నమ్మకం లేదు, నాస్తికుడు అని చెప్పని ఆయనకైనా చెప్పుకున్నారు. తద్వారా మా యొక్క ఈ రేషనల్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆయన ఒక వ్యక్తి అని అనుకునే వాళ్ళు చాలామంది, ఇంక్లూడింగ్ మీ. ఫైనల్గా మీరు నేను కూడా అరే నాగబాబు అనే వ్యక్తి కూడా నాస్తికుడు అంటే దేవుడు లేడు అని చెప్పని తెలుసుకున్నాడు. సో ఒక రేషనల్ పర్సన్ మొత్తం ఈ ముగ్గురులో కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా మంచి వ్యక్తి అంటే కొద్దిగా తెలివైన వ్యక్తి, ఎస్పెషల్లీ నాన్ కన్నింగ్, ఏది ఉంటే అది ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అనేది నా అభిప్రాయం. అది పటాపంచలు చేస్తూ మేమందరం ఒకటే, మా అన్నతమ్ములందరూ ఒకటే అనే ఒక పందాన ఆయన కూడా, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన రాజకీయాలలోకి రాకముందు నాకు సినిమానే ప్రపంచం అన్నారు. ఆ సినిమాలు అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెవర్, ఎప్పుడు వెళ్ళేదే లేదు, నెవర్ రాజకీయాలు అన్నాడు ఆయన. మళ్ళీ అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మూవీలు చేసే ప్రసక్తే లేదన్నాడు ఆయన, నెవర్ అని. కానీ కట్ చేస్తే మళ్ళీ ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, బోలా శంకరు, ఆ శంకరు, వంకర్ అని చెప్పిన ఆయన సినిమాలన్నీ తీసుకున్నాడు. సరే ఓకే, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంటే మాట మీద నిలబడిన తత్వం గురించి చెప్తున్నాను నేను. ఇది అయిపోయిందా? ఇక మన హీరో గారి గురించి నేను చెప్పక్కర్లా. హీరో గారి గురించి, ఆయన గురించి నేను అసలు ఒక్క మాట కూడా ఈ వీడియోలో మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిస్తా. ఆల్రైట్, సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు ఈయన కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు, ఈయన వాళ్ళతో అలైన్ లేకుండా అని చెప్పని అనుకుంటే, బట్ హీ ఈజ్ ఆల్సో బర్డ్స్ విత్ సేమ్ ఫెదర్స్. మనం ఏం చేయలేము. ఇంకా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటి ఆ వీడియో? హీ సెడ్, ఎందుకు హీ సెడ్ మీరే అనండి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇది విషయం ఏంటంటే, ఈ వీడియో చెప్పే ముందు, లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న గ్లింప్స్ ఏంటంటే, మొన్న అలక అని మనం వీడియో చేశాం కదా పవన్ కళ్యాణ్ గారిది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చివాట్లు పెట్టిన వ్యక్తుల్లో అన్నయ్య నాగబాబు గారు కూడా ఉన్నారు. ఆడవాళ్ళకి సంబంధించి బట్టల విషయంలో నేను చెప్పాను కదా, ఆయన స్టాండ్స్ నాగబాబు అనే వ్యక్తి కొన్ని బాగుంటాయి. సో అందుకనే మన ఫెమినిజంకి సంబంధించి, విమెన్ డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధించి కూడా ఆయన విమెన్ డ్రెస్సెస్ గురించి మీరు ఎలా మాట్లాడతారు, హూ ఆర్ యూ టు జడ్జ్ అని చెప్పి నేను మాట, అది కూడా మంచి స్టాండ్ అది. బట్ ఇది కేవలం మరి వాళ్ళ తమ్ముడు తిట్టాడనో, లేకపోతే ఇక తప్పకో, లేదా మరి ఈయన ఇంతేనేమో నాకు తెలియదు. కానీ ఈయన అమాంతం వాళ్ళ తమ్ముడు తిట్టేసరికి టక్కమని బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడతాం మొదలుపెట్టారు. ఏ మాటలు వినండి. రండి అంకుల్. నేను మీ నాగబాబు. నమస్తే. నేను మీ నాగబాబుని. నమస్తే సార్. ఒక సగటు భారతీయుడిని. నేను కూడా హిందువుని. నేను హిందువుని కాదు. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ, దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే, దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. నేను యాక్చువల్గా నేను నాస్తికుడు, నేను దేవుని నమ్మను. ఒక హిందువుని
మీరు నాస్తికులు కదా, ఓకే. మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? అవును. ఆదిశంకరుల అద్వైతం, ఆ, రమణుల ఆత్మజ్ఞానం, ఆ, వీళ్ళిద్దరూ చెప్పిన ఆ, నిరాకార స్వరూపమైనటువంటి ఆ. ఆ పరమాత్మను నమ్ముతాను. ఓ, పరమాత్మను నమ్ముతారా? ఇప్పుడు నేను ఆ పరమాత్మను నమ్ముతారంట. ఒకసారి ఈయన నాస్తికుడు కాదంట, ఈయన పరమాత్మను నమ్ముతాడంట. నాస్తికుడే కానీ పరమాత్మను నమ్ముతాడు. మరి ఇదేమి నాస్తికత్వం నాకు తెలియదు. అంటే ఎట్లా అంటే వీళ్ళది ఒక లైన్ ఉంటుంది. నేను పెద్దగా దేవుడిని నమ్మను, నేను పెద్దగా నాన్ వెజ్ తినను. వీళ్ళంటే కొంతమంది చెప్తారు, నేను పెద్దగా ఇలాంటివి చూడను. పెద్దగా చిన్నగా చూడటం ఏంటి? నువ్వు నాస్తికుడివా కాదా? నువ్వు నాస్తికుడివా కాదా? అటో ఇటో ఈ బ్యాచ్ అన్నమాట ఇది. అంటే ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు, గోడ మీద పిల్లి, గోపి ఇట్లాంటి పేర్లకి యాప్ట్ ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా. సో వీళ్ళు అటో ఇటో ఎటో ఒకటి ఉండరు. ఇక దాని గురించి మాట్లాడతాం పక్కన పెడితే, నేను మీకు ఒక ట్వీట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. కాదు ఒక ట్వీట్ కాదు, ట్వీట్ కంటే ముందు నేను మీకు ఒక వీడియో బయట వినిపిస్తాను, వినండి. నేను యాక్చువల్గా నేను నాస్తికుడు, నేను దేవుడు నమ్మను. ఎస్ సార్. ఇప్పుడేదో చెప్పారు కదండి. అసలు ఏంటి, మనం ఎక్కడా కూడా ఒక మాట మీద నిలబడే తత్వం మన ఎవరికి లేదా సార్? మనకెవరికి లేదా? అంటే ఇదేంటి అసలు, ఇది ఎక్కడి ఇది అంటున్నాను, నాకు అర్థం కాదు. మన అందరం కూడా ఒకటేనా? నెంబర్ 1 అట్టాగే, నెంబర్ 2 అట్టాగే, నెంబర్ 3 అట్టాగే. ఇదేంటండి ఇది? నాస్తికుడిని అంటున్నారు ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఆదిశంకరాచార్యులు నిరాకారుడు అది ఇదని చెప్పని మాట్లాడుతున్నారు. నిరీశ్వరవాదులా మీరు? నాస్తికులా? మరి నాస్తికుడు అనే కవర్ కోటింగ్ ఎందుకు? అంటే డబ్బా కొట్టుకోవడానికి నాస్తికుడు అని కోటింగా? నాస్తికుడు అంటే ఏంటి? దేవుడిని నమ్మనోడు నాస్తికుడనా? నాస్తికుడు అంటే అర్థం తెలుసా మీకు? నాస్తికుడు నిరీశ్వరవాదులు అంటారు. నాకవటాన్ని అదన్నా మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. సో ఇది మన పరిస్థితి. మీరు నాస్తికుల, హేతువాదుల, మానవవాదుల, మనకెందుకు నాస్తికుడు అనే అసలు ముందు మీరేంటో మీరు తెలుసుకోవాలి సార్. ముందు మీరేంటో మీరు తెలుసుకోవాలి నాగబాబు గారు. మనం ఏంటో మనకు తెలియదు, మనం మాత్రం నాస్తికుడు అని అని ప్రొజెక్షన్ ఇచ్చేయటం. సరే, ఇక దాని గురించి నాస్తికత్వం దీని గురించి పక్కన పెడితే, ఈయన ఒక ట్వీట్ చేశాడు అంతకుముందు. ఆ ట్వీట్ అంటే చూస్తారా మీరు? ఎంత దారుణమైన ట్వీట్ అంటే ఇది. నేనంటే దేవుడిని నమ్మను, దేవుడిని నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, హిందువుల గురించి. ఇప్పుడు ఏమైనా హిందువులకి వకాలత్ పుచ్చుకుంటున్నారు. సో అందుకని ఏంటో ఒకసారి ఏమన్నారో, ఈ ట్వీటు ఆగస్టు 2021 26వ తారీఖు 26th August 2021లో ఇక్కడ వేస్తాను చూడండి. ఐ వాంట్ టు మీట్ గాడ్ అండ్ టెల్ హిమ్ దట్ హీ ఈజ్ అ ఫక్ యారగెంట్, అ టాప్ నాచ్ సాడిస్ట్. దేవుడిని ఇప్పుడు ఈ దేవుళ్ళలో రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, జీసస్ క్రైస్ట్ ఉన్నాడా, అల్లా ఉన్నాడా, ఎవరున్నారు? మొహమ్మద్ ప్రాఫెట్ ఉన్నాడా, ఎవరున్నారు? హూ ఆర్ యూ? అసలు ఎవరిని సంబోధిస్తున్నారు మీరు? నాగబాబు గారు, మీరు ఎవరిని సంబోధిస్తున్నారండి? హీ ఈజ్ అ ఫక్ యారగెంట్ అంట. మరి ఈ ఫక్ యారగెంటు హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారా వీళ్ళల్లో? మీరు నాస్తికులు కదా, అందరికీ వర్తిస్తుంది కదా. ఏం మాటలు, ఏం బొక్కాపకీరు మాటలు. ఏంటిది ఈ ట్వీట్ ఏంటి? ఆ టాప్ నాచ్ సాడిస్ట్ అంట, ఆ క్రూకెడ్ ఈగోయిస్ట్, ఆ సైకోపాథిక్ స్టూపిడ్, సైకోపాథటిక్ కదా, సైకోపాథిక్ స్టూపిడ్ అండ్ ఆ మీన్ మెసాచిస్టిక్ బీయింగ్. మెసాచిస్ట్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు అసలు మామూలుగా? ఎందుకంటే అది కాపీ పేస్ట్ చేసినట్టుంది. మీన్ మెసాచిస్టిక్ బీయింగ్ అనేది అన్ని క్యాప్స్లోనే ఉన్నాయి. మీన్ మెసాచిస్టిక్ బీయింగ్. మెసాచిస్ట్ అంటే ఎవరో తెలుసా? ఆ సాడిస్ట్కి మెసాచిస్ట్కి తేడా తెలుసా? అంటే దేవుడిని ఏమంటున్నాడంటే ఈయన సాడిస్ట్ అంటే బేసిక్గా వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే వచ్చే ప్లెజర్ని, వాళ్ళు బాధపడుతుంటే వచ్చే ప్లెజర్ని ఫీల్ అయ్యి అంటున్నాడు కదా. అట్లాగా వేరే వాళ్ళు బాధపడుతుంటే ఆనందపడుతుంటారు చూసారా, ఆ టైపు వాళ్ళని సాడిస్టులు అంటారు. సొంతగా వాళ్ళకి వాళ్ళే గిల్లేసుకొని వాళ్ళకి వాళ్ళే పెయిన్ ఫీల్ అవుతూ ఆ పెయిన్ వస్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మెసాచిస్టులు అంటారు. దే ఆర్ మెసాచిస్ట్స్. దేవుణ్ణి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈయన ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు చూడండి. హిస్ డీడ్స్ ఆర్ సో ఈవిల్ దట్ మేక్స్ హిమ్ లయబుల్ టు బీ హ్యాంగ్డ్ టిల్ డెత్. దేవుడిని ఉరేయాలంట.
దేవుణ్ణి ఉరేయాలంటున్నాడు నాగబాబు. మరి హిందూ దేవుళ్ళని అన్నాడా, అల్లాని అన్నాడా, జీసస్ క్రైస్ట్ అన్నాడా, మొహమ్మద్ ప్రాఫెక్ట్ని అన్నాడా, యెహోవాని అన్నాడా, లేకపోతే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, గణేష్ని వీళ్ళని అన్నాడా? ఎవరన్నాడు? క్లారిటీ ఇవ్వాలిగా నాస్తికులం గారు. ఇలా దేవుడిని ఉరిదీయాలి, దేవుడు శాడిస్టు, దేవుడు మ్యాసాచిస్టు అని చెప్పని, దేవుడు ఒక సైకోపాథిక్ స్టూపిడ్ అని చెప్పిన వ్యక్తి ఈరోజు నేను హిందూనని చెప్తున్నాడు. అసలుకి రాజకీయాల కోసం బేసిక్గా ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ సెక్స్ వర్కర్స్. పాపం పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఐదర్ డబ్బు లేకో లేదా ట్రాఫికింగ్ ద్వారానో వాళ్ళని పాపం తీసుకెళ్ళి వాళ్ళు ఈ మీడియేటర్స్ వీళ్ళందరూ కూడా అమ్మేస్తారు దేశాల్లోనూ పిల్లల్ని, ఆడపిల్లల్ని. ఇలాంటి ఒక పరిస్థితుల్లో లేదా దొంగతనంగా వీళ్ళు భర్తలు కూడా అంటే పెళ్లి చేసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నమ్మేయటాలు, అంటే కేవలం ఇలాంటి వాటి కోసమే కొంతమంది ట్రాప్ చేస్తుంటారు ఆడపిల్లల్ని. సో ఇట్లా ట్రాఫికింగ్కి ఆడపిల్లల్ని పంపించేసిన తర్వాత వాళ్ళు సెక్స్ వర్క్లోకి వెళ్ళిపోతారు. అంటే హ్యావింగ్ నో ఆప్షన్, వాళ్ళు ఇంకా అది ఒక వృత్తి కింద తీసుకుంటారు. అందుకనే ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత, అంటే ఇలాంటి పరిస్థితుల్ని అర్థం చేసుకునే న్యాయస్థానాలు కూడా బాంబేలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో రెడ్ లైట్ ఏరియా అని చెప్పిన ఒక ఏరియా పెట్టి అక్కడ మీరు సెక్స్ వర్క్ చేసుకోవచ్చు అనే ఒక నియమాలు అండ్ వాళ్ళకు ఒక లిమిట్స్ ఉంటాయి. రెడ్ లైట్ ఏరియా ఎలా ఉండాలి అనేది. ఎందుకు చెప్తున్నానంటే సెక్స్ వర్కర్స్ అనేవాళ్ళు కూడా చాలా గౌరవప్రదంగా వాళ్ళ ఒళ్ళుని, ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ అందాన్ని చూపించి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కార్మికులు ఉంటారు, వాళ్ళ కష్టాన్ని అంటే వాళ్ళ యొక్క బలాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని, ఫిజికల్ శ్రమ కష్టం అంటే వాళ్ళ బాడీని ఉపయోగించుకొని ఎట్లయితే శ్రమిస్తారో అలా డబ్బులు సంపాదిస్తారు. అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఆన్లైన్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి మైండ్ని ఉపయోగించుకొని, సో ఎవ్రీబడి వీళ్ళ మైండ్ని, వాళ్ళ బాడీని, వాళ్ళ యొక్క ఫిజికల్ ఎబిలిటీని, ఇంకా మూవీ ఇండస్ట్రీ ఇట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బ్యూటీని, కొంతమంది వాళ్ళ గొంతుని, ఇట్లా మన బాడీనో మైండ్నో ఉపయోగించి ఎర్న్ చేసుకుంటున్న వాళ్ళందరూ మనందరం కూడా వాళ్ళు కూడా వాళ్ళ బాడీని ఉపయోగించుకొని దే ఆర్ యూజింగ్ దర్ బాడీ టు ఎర్న్ మనీ. సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి కూడా హక్కులు ఉన్నాయి. అయితే ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతారంటే వాళ్ళు చాలా బెటర్, వీళ్ళకంటే వాళ్ళు చాలా బెటర్, చాలా ఉన్నతంగా బతుకుతారు వాళ్ళు. మన బతుకులకి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకోవటమే రాజకీయాల కోసం. దేవుడిని వాడేస్తాం రాజకీయాల కోసం, కుటుంబాన్ని వాడేస్తాం రాజకీయాల కోసం, అసలు మన పుట్టుకని వాడేస్తాం రాజకీయాల కోసం, మతాన్ని వాడతాం రాజకీయాల కోసం, కులాన్ని వాడతాం. ఏం కుటుంబం అండి ఇది? అసలు ఇంత దారుణంగా ఉన్నారేంటి సార్ మీరు? మీరే కదా నాస్తికులు అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు హిందూ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పిన మాట్లాడుతున్నారు. మీరేగా ఈ బూతులు తిట్టింది. దేవుడిని సైకోపాథిక్, సాడిస్ట్, స్టూపిడ్ అని చెప్పని, సాడిస్ట్ అని, మ్యాసోచిస్ట్ అని చెప్పని రకరకాల బూతులు. ఉరేయాలి చచ్చిపోయేదాకా, హిమ్ లయబుల్ టు బి హ్యాంగ్ టిల్ ద, దేవుడు చచ్చిపోయేదాకా ఉరేయాలని చెప్పిన వ్యక్తిత్వం. మీరు వచ్చి ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారు. మీ తమ్ముడేమో వేరే, ఇక వద్దులే, నేను మాట్లాడకూడదు అనుకున్నాగా వద్దులే, ఇక అతని గురించి వద్దు. మనం అతని గురించి మాట్లాడితే అది పెద్ద కథ. చూద్దాం ఏమంటాడు అతను నెక్స్ట్. నమస్తే. ఒక నమ్మకము, ఒక మతమో కాదు, ఇది ధర్మం. అమ్మో ఒక నిమిషం ఆగు బాబాయ్, కాదు ఆగు బాబాయ్, ఆగు. అనే వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను, రకరకాల సిద్ధాంతాలు. ఇది ఒక నమ్మకము, ఒక మతమో కాదు, ఇది ధర్మం అంట. అసలు చిన్నజీయర్ అనే వ్యక్తి హిందూ అనే పదమే లేదు అన్న విషయం చెప్పాడన్న విషయం నీకు తెలుసా? మీకు క్షమించాలి, ఇది మన ఫస్ట్ ఇంటరాక్షన్ కాబట్టి మేబీ మీకు తెలుసా అండి నాగబాబు గారు? అసలు హిందూ మత ఇక్కడున్న భారతదేశంలో హిందూ మతం అని చెప్పుకొని చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు హిందూ అనే పదం ఎలా పుట్టిందో మీకు తెలుసా? నా బ్రతుక్కి మీ అన్నదమ్ములందరికీ ఈ లోకజ్ఞానం చెప్పటంలోనే నా బతుకు అయిపోయేటట్టు ఉంది, నా దుంపదేగ.
మీ తమ్ముడికేమో రాజకీయాల్లో ఉన్న సిద్ధాంతాలు చెప్పాలి, లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవన్నీ. మీ అన్నయ్య గారికి ఏమో పిల్లలు ఈ వేరే వాళ్ళని ఎట్ట నాశనం చేయకూడదు ఇది చెప్పాలా మోరల్స్. మీకేమో ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో మళ్ళీ హిందూ, మీకేమో చరిత్ర చెప్పాలా. అట్ట అయిపోయింది, తప్పదే మరి ఏం చేస్తాం. ఒక పనిని మీదేసుకున్నప్పుడు ఇక ముందుకు వెళ్ళాల్సిందే. హిందూ అంటే అదేంటది చెప్పు బాబా. జీవన విధానం అంట. అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. అవివేకులు అజ్ఞానులు అంట. వాళ్ళ తమ్ముడు గురించి చెప్తున్నట్టు ఉన్నాడు ఆయన. జియోగ్రాఫికల్ ఏంటి బాబు? ఆసేతు హిమాచలం నుంచి అమ్మో హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. ఈ దేశం నేను కాదులే ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువు అని అంటానికి మీకు ఎలాంటి హక్కు లేదండి. ఈ పుణ్యభూమిలో ప్రతి ఒక్కడు పుట్టినవాడు మనిషి నాగబాబు గారు. మీరు మనిషే. మీరు హిందువో ముస్లిమో క్రిస్టియన్ కాదండి. మీరు పుట్టుకతోనే ఒక హేతువాదిగా పుడతారు. మీరు కులాలు మతాలు ఏమీ లేకుండా పుడతారు. మీరు పుట్టిన మీ కుటుంబాన్ని బట్టి మీకు ఈ దిక్కుమాలిన కులాలు మతాలు ఆపాదిస్తారండి. పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. మీ అన్నదమ్ములు ఏందో ఈ రుగ్మత ఏందో మీకు. ఈ రుగ్మత ఏంటో. ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది కాబట్టి నేను నికార్సైన హిందువుని. చార్వాకులకు కూడా చోటు ఉంది కాబట్టి నికార్సైన హిందువు అంటేనా? చార్వాకుల గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా. చార్వాకులు ఎవరు? వాళ్ళు నాస్తికుల హిందువుల? చార్వాకుల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మీ నోటితో మీరే చెప్పేవాళ్ళు ఏది హిందూ, ఎవరు హిందువులు, ఎవరు చార్వాకులు, ఎవరు నాస్తికులని. ఓరకట్ట పేర్లు, ఈ పేర్లు మాత్రం భలే పడతారండి మీ బ్రదర్స్. కువెంపు అంటాడు ఆయన, వద్దనుకుంటా వచ్చేస్తుంది ఆయన గురించి. పేర్లు పడతారు చార్వాకులు. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అమ్మ బాబోయ్, ప్రౌడ్ సనాతన హిందూ. నాస్తికుడు ఇందాక చెప్పింది ఆ పాట ఒకటి గుర్తొస్తుంది నాకు. ములక చెట్లు అని ఒకటి ఉంటుంది పాట. మీరు నాస్తికులా అండి? ఓహో, సనాతన ఏంటది, సనాతన హిందువులా మీరు? ఓకే. ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే ఓకే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడే. శభాష్ అండి, వండర్ఫుల్. రైతుల కోసం మాట్లాడుంటే రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరల కోసం మాట్లాడుంటే కొన్ని కోట్లాది మంది అన్నలో మన రైతన్నలో ఎందుకు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మనం అసలు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీస గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నాము పాత ప్రభుత్వంతో పోల్చుకుంటే అనే ఒక దాని మీద మీరు మాట్లాడుంటే అద్భుతంగా ఉండేది. కానీ మన లైనే ఇది కదా, మనం ఏం ఎందుకు పట్టించుకుంటాం? వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? నేను చెప్పాక ఇప్పుడే, వైసీపీ నాయకుల హయాంలో వైసీపీ నాయకత్వం ఉన్నప్పుడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించిన ఎలాంటివి చేశారో ఒక్కసారి మీరు ఇప్పుడు బయటికి వెళ్తే, మనం వచ్చిన 2 సంవత్సరాలుగా మనం బండారం అంతా బయటపడిపోయింది. ఇక వాళ్ళది ఎందుకులే నాకు. కానీ అబ్బో, ఎడిటింగ్ ఎఫెక్ట్లు. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. ఓకే. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్ట్ ఆర్టీఐ వేశాడు. ఏమని? దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? తెలియదు, చెప్పండి. అసలు ఈ కేసు మేము టేకప్ చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? కరెక్టే. ఇప్పుడైనా ఒక 3 విషయాలు మాట్లాడారండి. ఒకటి, అంతర్వేదిలో రథం తగలబడిపోవటం గురించి మాట్లాడారు. ఆల్రైట్. దాని గురించి మాట్లాడుతూ సిబిఐకి ఇస్తూ వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి పంపిస్తున్నట్టు, కేసును బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. మసిపూసి మారేడుకాయ చేశారు. ఆ తర్వాత 1 సంవత్సరంన్నర తర్వాత ఆర్టీఐ హిందూ ఒక యాక్టివిస్ట్ ఒక ఆయన చేస్తే మేము అసలు ఈ కేసు టేకప్ చేయలేదని చెప్పని అన్నారంట. ఫస్ట్ క్వశ్చన్ అండి దీంట్లో. ఫస్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు టెల్ యూ దిస్. నా బాబు గారు మీరు వినాలి. కొద్దిగా చెవులు పెద్దవి చేసుకోండి. చెవులు కొద్దిగా పెద్దవి. ఇప్పుడు
అంతర్వేదిలో రథం తగలబడిపోయింది కదా, ఎవరు చేశారు అన్నప్పుడు మీ తమ్ములం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి క్రిస్టియన్ కాబట్టి హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఓకే, మీకు నా మీద నమ్మకం లేదు కదా, నేను దీన్ని సిబిఐకి ఇస్తాను, మాకు సంబంధం లేదు, సిబిఐలో కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది మా ఆధీనంలో ఉండదు కాబట్టి వాళ్ళకే ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జీవో ఇష్యూ చేశాడు నాగబాబు గారు. ఐ విల్ టెల్ యూ దాట్, ఐ విల్ షో యూ దాట్. ఇక్కడ వేస్తాను చూడండి, డేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్. ఇది ఒక జీవో, September 11 of 2020. ఓకే, ఢిల్లీ స్పెషల్ పోలీస్ Establishment Act 1946, permission to exercise powers under Section 6 of Delhi Special Police Establishment Act for inquiry into the incident occurred on night on 5/9/2020, burning of temple chariot of Sri Lakshmi Narasimha Swami Temple, Antarvedi Village, Sakinetipalli Mandal, East Godavari District. In the circumstances reported in the reference read above, government have decided to entrust the case of burning of temple chariot of Lakshmi Narasimha Swami, Istannamu, Antarvedi Village, occurred on the night of 5/9/2020 under Section 6 of Delhi Special Police Establishment to the CBI for enabling them to investigate into the case. సిబిఐకి ఈ సెక్షన్ ప్రకారం మేము దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పని జీవో ఇష్యూ చేసింది ప్రభుత్వం. సో ఇది జీవో నాగబాబు గారు, జీవో ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, దీంట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నాడు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారా? అంటే ఈ జీవో తప్పుడు జీవో అని మీ ఉద్దేశమా, లేదంటే వాళ్ళు మెన్షన్ చేసిన యాక్ట్ తప్పుడు యాక్ట్ అని మీ ఉద్దేశమా? పోనీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి సిబిఐ కోర్టులో కూర్చొని, లేకపోతే సిబిఐ ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మీరు వాళ్ళకి లాఠీలు అన్నీ పట్టుకొని అందించి మీరు పదండి అని చెప్పని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళందరికీ కూడా ల్యాప్టాప్లో అన్ని ఇచ్చి పంపించాలా? Who is responsible on this? Who is responsible on this? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవో ఇస్తున్నారు, జీవో ఇచ్చారు, సిబిఐకి పంపించారు, కేసు ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ కేసు పికప్ చేయకపోతే దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 అండి, ఈ విషయంలోనే ఇదే అంతర్వేదికి సంబంధించి మీరు అంటాను బాధపడిపోతున్నారు కదా, ఇదే అంతర్వేదికి సంబంధించి రథం తగలబడిపోతే దానికోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇంకో జీవో కూడా ఇచ్చాడండి. ఈ జీవో కూడా వేస్తా చూడండి. March 1st of 2022, ఇది గవర్నమెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ జీవో, ఇది జీవో ఆర్టీ నెంబర్ 2. ఇందాకటిది వచ్చేసి ఐ డింట్ మెన్షన్ ది జీవో నెంబర్ కదా, ఇట్ వాజ్ జీవో ఎంఎస్ నెంబర్ 105. ఇది వచ్చేసి జీవో ఆర్టీ నెంబర్ 2. ఇవన్నీ నేనే నా సొంతగా ఏం చెప్పట్లేదండి, మీ తమ్ములంగారులాగా. నేను ఇప్పుడు గవర్నమెంట్ పోర్టల్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఒక డాక్యుమెంటే నేను తీసా, మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అంతర్వేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్స్ ఫర్ రెనోవేషన్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ కోసం ఇది. ఓకే, ఇది చూడండి, జీఓఆర్టీ నెంబర్ 126, రెవెన్యూ ఎండోమెంట్స్ 1 డిపార్ట్మెంట్ డేటెడ్ 8/3 of 2021, డిపార్ట్మెంట్ 8/3 of 2021 డేటెడ్. ఓకే, ముందు సంవత్సరం జీవోని ఉదాహరిస్తూ ఏమంటారంటే, ఇన్ ద జీవో రెడ్ అబౌవ్, గవర్నమెంట్ హ్యావ్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 8.5 crores, 8,50,00,000 ఫర్ టేకింగ్ అప్ ఆఫ్ ఫాలోయింగ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేదిలో తగలబడిపోయిన రథానికి సంబంధించి ఆ దేవస్థానానికి 8.5 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏమని, ఎందుకు ఇచ్చిరు? రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ విత్ హార్డ్ గ్రానైట్ స్టోన్ వర్త్ 5 crores. ఒక సాలిడ్ గ్రానైట్ స్టోన్తో అంతర్వేదికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఒక 5 కోట్లతో గ్రనైట్ వేయాలి అని చెప్పని, రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పని. నెంబర్ 2, డెవలప్మెంట్ ఆఫ్ కోనేరు ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 acres, 3.5 కోట్లు. ఇందాక 8.5 కోట్లు, 5 కోట్లు గుడి డెవలప్మెంట్ అని రథానికి కొత్త రథం కట్టించారు. మళ్ళీ
దాని తర్వాత 3.5 కోట్లు దేనికి, అక్కడ ఉన్న కోనేరుకి మొత్తాన్ని డెవలప్ చేయడానికి. ఓకే, ఇది మీ కంటికి కనపడలేదా? అంటే ఏ కాడికి మనం రాజకీయం మీద పొలవటమే మన బ్రదర్స్ యొక్క బేసిక్ సిద్ధాంతమా? మతాన్ని వాడేసుకోవాలా మనం అర్జెంటుగా? ఇంకొద్దిగా ముందుకెళ్తే వ్యూవర్స్కి కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి, గ్రీన్ అయ్యి, రెడ్ అయ్యి అన్నీ అయిపోతాయి, బత్తాయి అయిపోద్ది, ఆఖరికి ఆరెంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ హిందూ దేవుళ్ళ మీద, దేవాలయాల మీద దాడులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను ఎవరు చేశారు ఏంటి అనేది ఆఫీషియల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ప్రెస్ రిలీజు. ఓకే, ఇది పక్కన పెట్టండి. నాగబాబు గారు చెప్పండి సార్, మరి దీనికి సంబంధించి ఇది పాయింట్ నెంబర్ 2 అండి. మీరు రేజ్ చేసిన పెద్ద పాయింట్లు ఇచ్చాడండి, వీడియో వచ్చాడు ఎమ్మెల్సీ. అందరి మీద రథం తగలబడిపోయింది, ఎంత బాధ వచ్చిందో. జగన్మోహన్ రెడ్డి ఊరికే నానా తూతూ మంత్రం ఏంటి, మసిపూసి మారడిగా చేయటువంటి సిబిఐకి జీవో ఇష్యూ చేసింది కనపడుతుందిగా. ఓన్లీ మీడియాలో వాళ్ళేదో హడావుడి చేసేసాడు కానీ ఏం చేయలేదు అన్నట్టు బిల్డప్. ఇప్పుడు రెండోది, నిజంగా సిబిఐకి ఇచ్చాడా ఇవ్వలేదా పక్కన పెడితే, తనంతట తాను ప్రభుత్వం ఏం చేయాలి అది కూడా చేసిందిగా. ఆ గుడి మొత్తాన్ని 8 కోట్లతో రెనోవేట్ చేసిందిగా. ఇంకేం చేయాలా? ఇంక ఎంతకాలం ఇట్లా వేరే వ్యక్తి యొక్క మతాన్ని ఉపయోగించుకొని మనం ఇట్లా చేద్దామని చూస్తాం? మనం ఏ కాడికి పర్సనల్ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలు మాత్రమే అని అంటున్నాం కదా మనం. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఒక్కసారి మన జన సైనికుల కిందకెళ్ళి చూడండి సార్, జన సైనికుల పోస్టులు చూడండి సార్. వ్యక్తిగత జీవితాలు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు? ఆఖరికి మీ పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్నారు. మన సైనికులు, వీర సైనికులు. అరే అసలుకి మనకి ఏది పడితే అది చెప్పటమే. ఇది అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ షురు ఎడిటింగ్. డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. అవును, నీకు నాకు కాదు నాగబాబు, మీకు నాకు కాదండి. మనం నాస్తికులం కదా, మనకు రాముడు దైవం ఎందుకు అవుతాడు? మనకు దేవుడు లేడు కదా, మీరు నిరీశ్వరవాది కదా, మనకేంటి కలిపేస్తున్నాడండి పులిహార? అర్రే, విష్ణు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి. అమ్మ చూసారా ఎంత అన్యాయం అండి ఇదే. ఇప్పుడే నేను మీకు చూపించాను ట్వీట్. దేవుడిని ఉరేయాలి, సైకోపాత్, మెసాజిస్టు, శాడిస్టు, చచ్చిపోయేదాకా ఉరేయాలని చెప్పిన వ్యక్తి ఈరోజు హిందూ మతం గురించి వచ్చి నీతి సూక్తులు వల్లెత్తున్నాడు. ఆయన తమ్ముడేమో వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకు వేరే మతాలకు సంబంధించిన పేర్లు పెడతాడు. వీళ్ళొచ్చి మనకి సనాతన ధర్మం గురించి ఎన్ని చెప్తారా? నిజంగా చెప్పే వాళ్ళైతే చెప్పొచ్చు, తప్పే ఉంది. కానీ రాజకీయానికి కదా వాడుతుంది బ్రదర్సు. రాజకీయానికి వాడుతున్నప్పుడు మరి ఎందుకు మాట్లాడొద్దు మనం? చూద్దాం. దేశం తాలూకు అస్తిత్వం రామకథలో ఉంది. అస్తిత్వం కాదు, కొద్దిగా ఈసారి చదివేటప్పుడు ఆ టెలిప్రాంప్టర్ కొద్దిగా ముందుకు పెట్టమని చెప్పండి. ఆ పెట్టే మన ఎడిటింగ్ చేసే వాళ్ళని కొద్దిగా టెలిప్రాంప్టర్ కెమెరా కొద్దిగా ముందుకు పెట్టమని చెప్పండి. అస్తిత్వం కాదు, అస్తిత్వం. ఈ దేశం తాలూకు అస్తిత్వం ఏంటి బాబా? ఏమన్నారు బాబా? మనకు ఒక దైవం, మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి. ఈ దేశం తాలూకు అస్తిత్వం రామకథలో ఉంది. ఈ దేశం తాలూకు అస్తిత్వం రామకథలో ఉందా? మరి ఈ దేశం ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిస్తే వచ్చినాయి, ఎన్ని రాజ్యాలు కలిస్తే వచ్చినాయి? ఇదే నా దిక్కుమాలిన బతుకు. మనకి మీ తమ్ముడికి ఒకటి, మీకు ఒకటి, ఇట్లా క్లాసులు చెప్పుకుంటా, చరిత్రలు చెప్పుకుంటూ బతకాల్సిందే మేము. ఎందుకంటే మీరు ఏది చెప్తే అది నమ్మే గొర్రెలు ఉన్నాయి కొన్ని, మీరు ఏది చెప్తే అది నమ్మే బత్తాయిలు ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ కూడా మనం ఆక్కే ఇప్పుడు అన్న చెప్పాడంటే అది నిజమే. భగత్ సింగ్ వేసుకొని ఆత్మహత్య చేసుకొని, ఆ భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని నిజమే. సుభాష్ చంద్రబోస్ అస్తిత్వాలు మనం తీసుకురావాలని నిజమే అనుకుంటాం మనం. సుభాష్ చంద్రబోస్ అస్థికలు తీసుకొచ్చేందుకు ఇలా బల్లను గుద్దేయంగా నిజమే అనుకుంటాం మనం. ఈ దేశం తాలూకు అస్తిత్వం అసలు ఏంటి? ఈ దేశం తాలూకు అస్తిత్వం, ఈ దేశం తాలూకు అస్తిత్వం ఒక మతమా? చరిత్రని వక్రీకరించడం ఎట్లాగో
చదువు సంధ్య లేని వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోపెడితే ఎట్లా ఉంటుందో, ఏమీ తెలియని బొక్కా పకిరులను తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోపెడితే ఎట్లా ఉంటుందో ఈరోజు కూటమి ప్రభుత్వం చక్కగా మనకి ఇలా క్లియర్ కట్గా 4Kలో డాల్బీ విజన్లో చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏంటిది? ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అనుకుంటారు సార్, మిమ్మల్ని కాదు నేను అనింది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. కానీ ఈయన బతకడు, ఈయన బతకడు ధార్మికంగా ఈయన బతకడు. కానీ రామాయణం చెప్పిందని చెప్పని ప్రజలకు చెప్తాడు. ఎందుకంటే మనం సనాతన యాస్మేశంగా మన తమ్ములంగాలే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అమ్మో, ఈ భూమి మీద రాసి ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. శ్లోకాలు. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చూసారా చక్కగా తమ్ములంగా ఏం చెప్పారు? అదే రాముడి శిరస్సును నరకటం ఏంటి? విగ్రహం పగులుతుంది, విరుగుతుంది కదా. రాముడి శిరస్సుని నరికిన అంటే వినే వాళ్ళకి రాముడి తల అసలు ఇంకా ఈయన కొద్దిగా బెటరు, కొద్దిగా హాఫ్ నాస్తికుడు కదా. వీళ్ళ తమ్ములంగారు అయితే తల నరికితే అంటాడు. మెల్లిగా మనం వైసీపీ వాళ్ళ మీదకి మెల్లిగా ఎగదొయ్యాల హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి. ఇదంతా ఎందుకురా అంటే లడ్డూ విషయంలో మనం ఇష్టం వచ్చినట్టు పేలారు మన తమ్ములం గారు. దానికి జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకునేదానికి మళ్ళీ వాళ్ళ మీద ఇవన్నీ వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని చెప్పడం కోసం ఈ ప్రయత్నం. ఇంతకు మించిన నీచ రాజకీయాలు ఇంకా చేసే బదులు ఏమైనా మీకు ఆ దొరికిన సినిమాలో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా నాగబాబు గారు. ఎందుకు ఈ నీచ రాజకీయం? పదవి కోసమే ఇదంతా? పదవి కోసమా? అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? విన్నారా? ఇప్పుడు ఇది బాగా వినండి. ఇదేమంటాడు 2 పాయింట్లు మళ్ళీ ఎక్కడ కూడా. ఫస్ట్ వచ్చేసి రాముల వారి తల నరికితే దాంట్లో నిర్లక్ష్యం చూపించి తూతూ మంత్రంగా కేసులు పెట్టి ఏదో అట్లా కానిచ్చేశారు. అయినా మీకు రిలీజ్ సినిమాల మీద ఉండే ఇంట్రెస్ట్ రివ్యూలు ఇచ్చే మంత్రులు రివ్యూలు ఇస్తారంట. దాని మీద రివ్యూలు ఇచ్చే ఇంట్రెస్ట్ రాముల వారి మీద ఎందుకు ఉంటుందంటే, ఫస్ట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నాగబాబు గారు. మీ తమ్ముడు సినిమాలా చూడకుండా, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం, దాంట్లో మీ తమ్ముడు ఒక్కడే దేవుడు కాదు. మీ తమ్ముడు కాకుండా దాన్ని నిర్మిస్తానికి ఒక నిర్మాత, దానికి ఒక దర్శకుడు, సంగీత దర్శకుడు, క్రూ, ఆయనతో పాటు యాక్ట్రస్లు, వీళ్ళంతా కూడా కలిసి ఒక సినిమాని నిర్మిస్తారు. అదొక వ్యాపారం, దానికి రాజకీయాలకి సంబంధం లేదనే ఒక బేసిక్ కామన్ సెన్స్ను మర్చిపోయి వెళ్ళిన ప్రతి సినిమా ఫంక్షన్లో కూడా, రిపబ్లిక్ దగ్గర నుంచి ఆయన సొంత సినిమాల ఫంక్షన్ దగ్గర కూడా ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు, ఆ పార్టీని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు. మంత్రులు రివ్యూలు ఇచ్చారు. మేబీ ఆయన అంబటి రాంబాబు గారి గురించి, పేరు నాని గారి గురించి మాట్లాడినట్టున్నారు. ఆయన పేర్లు కూడా చెప్పలేకపోయాడు ఆయన. నేను చెప్తున్నా, అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందండి? ఆయన రివ్యూ ఎందుకు మాట్లాడాడు ఆయన? అంబటి రాంబాబు అనే వ్యక్తి క్యారెక్టర్ని మూవీలో పెట్టి మీ తమ్ములం గారు గెలిగితే లేదు, కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడితే వచ్చింది, రివ్యూ ఇస్తే వచ్చింది. అసలు ఈ రాజకీయాలలోకి మూవీస్ని తీసుకొచ్చి, మూవీస్లో ఎవరంతటా వాళ్ళు పాపం ఆ సాయిధరం తేజ్ మూవీని కూడా నాశనం చేసేశారు ఆ రోజు. మీరు రెడ్లు మాట్లాడుకోండి అని చెప్పని కులాలు, మతాలు, మూవీలు, ఈ వ్యాపారాలు అన్నీ చెడగొట్టేటివే. మీ తమ్ముడు చేసిన పనికి వచ్చిన రిపర్కషన్ అది, రిటాలియేషన్ అది. మంత్రులకు మూవీలు ఇచ్చే, రిలీజులకు ఇచ్చే రివ్యూలు కంటే రాముడు ఎందుకు గొప్ప ఉంటాడు? ఆ అబ్బా వచ్చింది సుద్దపోస కాట్రాజీ. అయిపోయిందా? మర్చిపోయా. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన వీడియో చూపిస్తాను. గౌతమ్ సవాంగ్ గారు, అప్పటి డీజీపీ గారు, ఆయన మాట్లాడే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు హిందూ దేవాలయాల మీద దాడి ఓకే, ఇవన్నీ చెప్తున్నాడు కదా, మొత్తం చెప్తున్నాడు కదా. ఈ పర్టికులర్ దేవాలయాల మీద దాడి, అంతర్వేది రథం తగలబట్టం కావచ్చు,
ఇప్పుడు రామతీర్థం కావచ్చు. మీకు అసలు హిందూ దేవాలయాల మీద రాముడి మీద శ్రద్ధ ఉంటుందా అని చెప్పని దోషుల్ని పట్టుకోలేదు ఎందుకని చెప్పని అంటున్నాడు కదా. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటెన్షనల్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నప్పుడు ఇంటెన్షనల్గా ఒక టీమే పనిచేసిందని చెప్పని నేను చెప్పలా. ఆ పర్టిక్యులర్ మొత్తం దాడులు జరిగిన వాళ్ళందరి మీద మొత్తం ఇన్వెస్టిగేషన్లు చేసి అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేశారు. నేను చెప్పట్లా, ఎన్డీటీవీలో నేషనల్ న్యూస్లో వచ్చిన కథనాలు ఇవి. ఎన్డీటీవీలో వచ్చిన కథనాలు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కంబైన్డ్గా ఉన్నారు ఈ అటాక్స్లో. దేవాలయాల మీద కావాలని దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందూ వ్యతిరేకాన్ని ముద్రేయటానికి చూశారని చెప్పని సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. సాక్ష్యాధారాలు 9 కేసుల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పని క్లియర్గా విత్ ప్రూఫ్స్ గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ ఒక గ్లిమ్స్ పెడతాను చూడండి. See, this investigation of the cases so far has revealed deliberate attempts and involvement of vested interest groups and some political parties who seem to be behind these incidents as well as the false publicity regards the incidents. This is in an attempt to disturb the communal harmony existing in the state. In 9 cases, there are direct and specific involvement of political party members or affiliates. ఈ రాజకీయ పార్టీలు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు 9 కేసెస్లో, అండ్ పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ 15 persons సో ఫార్. మేక్స్ ఇట్ వెరీ క్లియర్ as with regards to that this is part of a larger design and a game plan. చూసారు కదా. సో ఇట్లా గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి ఆ రోజు అప్పటి డీజీపీ చెప్పిన దాని ప్రకారం ఇట్ వాజ్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ అగైన్స్ట్ దెన్ రెజీమ్. ఆ రోజు ఉన్న ప్రభుత్వం మీద ఒక ప్లాన్డ్ కాన్స్పిరసీ. ఆ రోజు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పని ప్రతి హిందూ దేవాలయం మీద, చిన్న దేవాలయం అయినా సరే, చిన్న గుడి అయినా సరే, ప్రతి హిందూ గుడి దగ్గర కానిస్టేబుల్స్ అని పెట్టాడు. అక్కడ జీపీఎస్ అంటే ఆ లొకేషన్స్ మ్యాపింగ్ తీసుకున్నారు, ఎవరు వస్తారు ఎవరు వెళ్తారని చెప్పని కెమెరాస్ పెట్టాడు. దానికోసం సపరేట్ ఫండ్ పెట్టాడు. ఇది అప్పటి ప్రభుత్వం చేసింది. టెంపుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ది సర్వే చేయడము, మ్యాపింగ్ చేయడము, వాళ్ళ జియో లొకేషన్స్ వరకు మనం రికార్డ్ చేయడం, క్యాప్చర్ చేయడం, తర్వాత సెక్యూరిటీ ఆడిట్ దాని మీద చేయడము. సో విచ్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ నంబర్స్ అన్నమాట. చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మన కంట్రీలో కూడా ఎక్కడో ఏ పోలీస్ కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. అండ్ దిస్ ఇస్ అ వెరీ మెటిక్యులస్ సిస్టమాటిక్ యాక్షన్ తీసుకున్నారు. 13,296 ప్లేసెస్లో 44,521 కెమెరాస్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్. కమ్యూనల్ హార్మనీ కమిటీస్, మన విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ 15,394 స్క్వాడ్స్ ఏర్పాటైంది. తర్వాత సిట్ కూడా ఏర్పాటైంది. వీళ్ళ కార్యకర్తలు చేసి వీళ్ళే మళ్ళీ అదే ప్రభుత్వం మీద సినిమాల్లోనే చూస్తారా బాబా, ఇవన్నీ సినిమాల్లోనే చూస్తాం. ఇవన్నీ ఏమి రాజకీయం ఇది అసలు? ఇంత నీచ రాజకీయమా? మరి కడుపుకి ఏం తింటున్నారో కూడా నాకు అర్థం కావట్లా. ఇది చూడండి, ఇంకోటి వచ్చింది, అయోధ్య రామ మందిర్ ఇనాగరేషన్ అంటే దీని గురించి ఏం చెప్తారు చూద్దాం. టైపింగ్. జనవరి 22, 2024 అయోధ్య రామ మందిరం ఇనాగరేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామ మందిరం కల సాకారమైంది. కరెక్ట్. దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలా. దేశమంతా సెలబ్రేట్ చేసుకోవాలా. మీరు పొలం వద్దు, దేశమంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాలా. ఈ దేశంలో హిందువులతో పాటు ముస్లింలు ఉన్నారు, ముస్లింలు బ్రతుకుతున్నారు. ఈ దేశంలో హిందువులతో పాటు క్రిస్టియన్లు ఉన్నారు. ఈ దేశంలో హిందువులతో పాటు నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, మానవవాదులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. దేశం అంతా సెలబ్రేట్ చేసుకుందంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు? దేశం మొత్తం అక్కడ మస్జిద్ కాదు, గుడి కాదు, ఒక హాస్పిటల్, ఒక బడో ఏదన్నా కడితే బాగుంటుందని చెప్పని చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు. సరే, ఇక ఆ డిస్కషన్లోకి వేరే దానిలోకి మనం లెట్ us నాట్ డైవర్ట్ ఇంటూ అనదర్ టాపిక్.
ఈయన ఇప్పుడు నాస్తికుడు గారు చూసారా ఎంత సన్నాతన అయిపోయాడో. మన రాష్ట్రం నుంచి ఆ, పవన్ కళ్యాణ్ గారు, ఆ. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఆ. అందులో పాలు పంచుకున్నారు. ఓకే. కానీ ఈ రోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి వస్తున్న వైసీపీ నాయకుడు గారు ఆ, కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్ గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? ఆహా, ఓ, 2 క్వశ్చన్లు. మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు. ఏమన్నాడు? ఒకటి, అయోధ్య రామ మందిరానికి ఇనాగరేషన్కి వెళ్తే బాబు గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈయన వెళ్ళలేదంట. అసలు ఒక రాజ్యాంగబద్ధమైన అసలు రాజ్యాంగం అంటే తెలుసా నా భూమిక? రాజ్యాంగం అంటే తెలుసా? ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న 2 వ్యక్తులు ఎలాంటి రిలీజియస్ ఈవెంట్స్ని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి తెలుసా నీకు? తెలుసా? ఇలాంటి కొన్ని క్లాజెస్ ఉన్నాయని తెలుసా నీకు? అసలు ఆర్టికల్స్ చదివామా మనం? ఒక నాయకుడిగా మనం అంటే ఒక రాజకీయ నేతకి, రాజకీయ నాయకుడికి కాకుండా ఒక సిస్టంలో ఒక అఫీషియల్గా ఒక ఆఫీస్ హోల్డ్ చేస్తున్నప్పుడు, ఆఫీస్ హోల్డ్ అంటే తెలుసొచ్చో లేదో మన నీకు, ఒక పదవిలో ఉన్నప్పుడు మతాన్ని ప్రమోట్ చేయకూడదని తెలుసా? గెస్ట్గా వెళ్ళొచ్చు. సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ సెకండ్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళలేదు అనుకుందాం, కాసేపు వెళ్ళలేదు కాబట్టి అతనికి హిందువులు అంటే పడదు అని చెప్పని అంటున్నావు, అంతేనా? మొన్న క్రిస్మస్ జరిగిందిగా 2 నెలల క్రితం, 1 నెలన్నర 2 నెలల క్రితం జరిగిందిగా. మీ తమ్ముడు ఎందుకు ఒక ట్వీట్ కూడా పెట్టలా? కనీసం ఒక ట్వీట్ అయినా పెట్టారని అడుగుతున్నారుగా మీరు. మీ తమ్ముడు ఎందుకు ట్వీట్ పెట్టలా క్రిస్మస్కి? ఎందుకు పెట్టలేదండి? అంటే క్రిస్టియన్స్ అన్నా ముస్లిమ్స్ అన్నా కుళ్ళు కుతంత్రాల ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో చూద్దాం. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి అయోధ్య రామ మందిరానికి వెళ్ళలేదు కాబట్టి హిందువులు అంటే కుళ్ళు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్రిస్మస్కి ట్వీట్ చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయకపోతే హిందువులు అంటే కుళ్ళు, పవన్ కళ్యాణ్ చేయకపోతే మాత్రం అది సెక్యులరిజం. ఇది ఎక్కడ దిక్కుమాలిన వాదన? మన కింద ఉన్న నలుపురు మనం చూసుకోవాలి. నాగబాబు గారు వెనక్కి తిరిగి మన తమ్ములం గారికి చెప్పండి, మన తమ్ములం గారికి వెళ్ళి చెప్పండి. ఇక 2, ఈ బ్యాటింగే అయిపోయింది వీళ్ళతో. ఏమంటాడు మళ్ళీ? పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్ గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? జగన్మోహన్ రెడ్డి స్టాండ్ గురించి కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుందాం. మీ స్టాండ్ ఏంటి? నాస్తికుడు అంటారు, మళ్ళీ అదేంటిది ఆదిశంకరాచార్యుడు అంటారు, నీశ్వరవాది అనే బిల్డప్ ఇస్తారు ఏంటి, మళ్ళీ సనాతన ధర్మం అంటారు, హిందువుని అంటారు. మీ తమ్ముడు స్టాండ్ ఏంటి? పోనా స్టాండ్ ఏంటో చెప్పే దమ్ము ఉందా? దమ్ము స్టాండుల గురించి మీరు అస్సలు మాట్లాడకూడదు. మీకు అసలు స్టాండే లేదు. మీ తమ్ముడికి మీకు స్టాండే లేదు. లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు, సెంటర్ అంటాడు, టాప్ అంటాడు, బాటమ్ అంటాడు, కాషాయం అంటాడు, బులుగు అంటాడు, ఎరుపు అంటాడు. అమ్మ బాబోయ్. అసలు ఏంటిది? ఏంటి స్టాండుల గురించి మనకెందుకు సార్? మనకెందుకు స్టాండ్ల గురించి? అసలు అది లేనిదే మనకు కదా. నాలుగుకి నరం లేదు కాబట్టి ఎటు తిప్పితే అటు తిరిగేస్తుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసే ఆ స్వేచ్ఛ మనకి ఈ హ్యూమన్ బాడీ ఇచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఒకసారి బీజేపీ అంటాం, ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అంటాం, సిపిఎం అంటాం, బీఎస్పీ అంటాం, టీడీపీ అంటాం, రకరకాల. అసలు ఒక స్టాండ్ ఉందా? మనదే ఒక స్టాండ్ లేని సైకిల్ స్టాండు. ఎవడు పడితే ఆడు వచ్చి సైకిల్ పెట్టచ్చు తీయచ్చు సైకిల్. ఏ పార్టీ మనదొక సైకిల్ స్టాండ్ మన పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, సైకిల్ పెడతారు, తీసేస్తారు. బీజేపీ వాళ్ళు వస్తారు, సైకిల్ పెడతారు, తీసేస్తారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ సిపిఐ వస్తుంది, సైకిల్ పెడితే తీసేస్తుంది. సిపిఎం వస్తుంది, తీసేస్తుంది. బీఎస్పీ వస్తుంది, తీసేస్తుంది. ఇక మిగిలిపోయింది ఆ బీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇక మూడు పార్టీలేక మిగిలిని. అసలు స్టాండ్లు, దమ్ములు, దగ్గులు, అహాసాల గురించి మనం మాట్లాడొద్దండి. మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు, అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు.
వీళ్ళ గురించి ఉంటాము. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వర్ల వరకు అందరి కోరిక ఒకటే. ఏంటి? ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని ఒక సామాన్య భక్తుడు నెల డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకి వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారి ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌస్ లో 500కి దొరికే రూమ్ ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్ లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, అదే ఏ మాఫియాని సంతోష పెట్టడానికి చేసావో అర్థం కానంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు? దర్శనాలు సేవలు అయితే ఇంకా 2 పాయింట్లు చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ రేట్లు పెంచాడు, అకామిడేషన్ది 500 నుంచి 1000 రూపాయలు పెంచాడని చెప్పి అన్నాడు. ఫస్ట్ టైం ఐమ్ అలైనింగ్ విత్ యూ నాగబాబు గారు. ఒకటి, రేట్లు పెంచాడు అన్నప్పుడు ఎందుకు పెంచారు అంటే మరి ఖర్చుల కోసం పెంచారా, లేదంటే పథకాల్లో పెట్టడం కోసం పెంచారా, లేకపోతే ఎందుకు పెంచారనేది అప్పుడు ప్రభుత్వ నిర్ణయం మనకు తెలియదు. తీసుకుంటే ఒకవేళ నిజంగా భక్తులకి రేట్లు పెంచి దేవుణ్ణి దూరం చెయ్యాలి అనే నిర్ణయమే ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా తప్పే. ఇక రెండో విషయం, భగవంతుడికి భక్తులకి దూరం చేయటం కాదా మీ ఉద్దేశం? మీరు ఏ మాఫియా అంటే క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాడు, కన్వర్జన్ మాఫియా అంటాడు ఇప్పుడు ఆయన. అది వీళ్ళంతా కూడా వీళ్ళని అసలు రాజకీయాలలో నుంచి ప్రజలు ఏ రోజో కొడతారండి. వీళ్ళని ప్రజలు ఓట్లతో డిపాజిట్లు గల్లంత అయిపోతాయి ఈ అన్నదమ్ములకి. అసలు ఏనైతే అలా గెలవలేదు, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. వాళ్ళ తమ్ముడు కూడా పాపం తెలుగుదేశం ఇంత పెద్ద మాట్లాడేందుకు తెలుగుదేశం పట్టి పక్క జరిగితే అయిపోద్దిలే. ఒకవేళ వాళ్ళు కలిసి వచ్చినా సరే ఈసారి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, అది వేరే విషయం. సరే, మ్యాటర్లోకి వస్తే రేట్లు పెంచినందుకు బాధ అనిపించింది కదా. ఫస్ట్ పాయింట్ అండి, మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా ఆల్మోస్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నుంచి గుడ్డిగాడిద పళ్ళు తవ్వుతుందా నాగబాబు అని ప్రజలు ప్రశ్నించరా సార్ మిమ్మల్ని? మీకు దేవుడిని భక్తుల్ని దూరం చేసే యొక్క ఆలోచన గురించి అబ్బబ్బబ్బా ఎంత మంచి ఆలోచన అది. మరి అలాంటి ఆలోచన వచ్చిన మీరు గుడ్డిగాడిద పళ్ళు తవ్వుతున్నారా 2 రోజులు, 2 సంవత్సరాలు, ఐఎమ్ సారీ, దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా మీరు ఎందుకు అయ్యే రేట్లు కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకని అయ్యే రేట్లు కంటిన్యూ చేస్తున్నారు? మరి మీరు ఏ మాఫియాని సంతోషపెడతం కోసం? పచ్చ మాఫియాని సంతోషపెడతం కోసమా? కూలి మాఫియాని సంతోషపెడతం కోసమా? బత్తాయి మాఫియాని సంతోషం పెట్టడం కోసమా? దేనికి కంటిన్యూ చేస్తున్నారండి? దేనికి కంటిన్యూ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడు, ఓకే, బరాబర్, కరెక్ట్, రైట్, ఒప్పుకుందాం. కానీ మరి మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ తప్పు చేశాడు, మరి మీరు దాన్ని సరిదిద్దాలుగా, మీరు సుతపసలుగా, మీరు నీతిమంతులుగా, మీరు యుత్తులుగా, మీరు గింజల కదండి, గింజల కదా మీరు ఎందుకు మార్చలే? మరి తగ్గించలేదు ఎందుకు? ఈ రోజుకి కూడా ఆన్లైన్ పోర్టల్లో అదే కనపడుతుంది కదా, అదే 1000 రూపాయలు కనపడుతుంది కదా, అదే 1500, అదే 1700 కనపడుతున్నాయి కదా. ఎందుకు మార్చలా? పత్తి గింజ మాట్లాడొద్దు, పత్తి గింజ అని ప్రజలు అనరా నాగబాబు గారు మిమ్మల్ని? ఇంత పెద్ద మనిషిని, ఎమ్మెల్సీని. జగన్మోహన్ రెడ్డి భక్తుల్ని దూరం చేస్తున్నాడు, మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఇక పాయింట్ నెంబర్ 2, దీని గురించి చెప్పే ముందు ఈయనేమంటాడో ఒకసారి విందాం. దారుణం, ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చెయ్యి, దీన్ని 5,000 చెయ్యంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్ లో మాట్లాడాడు మొత్తం రాష్ట్రం అంతా చూసింది. అంత చులకన మీకు హిందువులంటే. ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్ కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. కరెక్ట్. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. బాగున్నారా? ఇప్పుడు నేను ఇందాక లింక్ చెప్పానే, ఆ లింక్ ఏంటనుకున్నారు? ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఏది ఎండోమెంట్ డిపార్ట్మెంటు 2025 జూలై 13వ తారీఖున ఒక మీటింగ్ పెట్టింది.
ఆ మీటింగ్ వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఇంకో మీటింగ్ గురించి చెప్పాలి. అదేంటంటే ఒక అద్భుతమైన ప్రెస్ రిలీజ్ ఒకటి వచ్చింది టీటీడీ నుంచి. ఏంటో తెలుసా? టీటీడీ చైర్మన్ నాయుడు, ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ సార్, ఇది డేటెడ్ July 17th of 2025, July 17th of 2025. ఓకే, దీంట్లో టీటీడీ చైర్మన్ నాయుడు రూల్స్ అవుట్ హైక్ ఇన్ కామన్ గుడ్ ఫండ్. ద చైర్మన్ అనౌన్స్డ్ దట్ టీటీడీ హ్యాస్ రిసీవ్డ్ పర్మిషన్ ఫ్రమ్ ద సెంటర్ టు వెరిఫై ఆధార్ కార్డ్స్ వైల్ డివోటీస్ అవైల్ ఆఫ్ ఇట్ సర్వీసెస్. ఇది పక్కన పెట్టండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆన్ వెన్స్డే categorically stated that the board is not prepared టు ఇంక్రీజ్ CGF. ఇప్పుడు ఈ నాగబాబు అనే వ్యక్తి ఏదైతే ఇంక్రీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడో దానికి తగ్గట్టే ఆయనకి అలైన్ అయ్యే బిఆర్ నాయుడు గారు ఏది న్యూస్ ఛానల్లో బాగా జోకీ 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 చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు వెళ్ళి టీటీడీ చైర్మన్ కూర్చున్నారు కదా, అలాగా ఏమంటారంటే నేను CGF ఫండ్స్ని ఇంక్రీజ్ చేయను అని చెప్పి ప్రెస్ రిలీజ్ చేస్తారు గంభీరంగా. అరాచకం ఏంటో చెప్పనా? కొన్ని రోజుల ముందే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఒక మీటింగ్ పెడుతుంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎవరితో? టీటీడీ బోర్డుతో. ఏమని చదివి వినిపిస్తాను వినండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు రా అండి కరెక్ట్గా 4 రోజుల ముందు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడుతుందంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టు గెట్ 9% ఆఫ్ టీటీడీస్ కామన్ గుడ్ ఫండ్. అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే టీటీడీలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టీటీడీ నుంచి ఈ CGF ఏదైతే చెప్తున్నారో అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కామన్ గుడ్ ఫండ్ అని చెప్పని ప్రజలకు ఏమైనా అవసరాలు ఉంటాయని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన మన ఏమంటారు ఈ చదివింపులు ఇవి ఉంటాయి కదా, వాటిల్ని ఈ టీటీడీ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 5% CGFకి వెళ్తుంది అనమాట. దాన్నే ఇప్పుడు ఈయన చెప్పిన ఒక 50 కోట్లు ఏది 2.5 నుంచి 50 crores జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక్రీజ్ చేశాడు అనేది పాయింట్ నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి CGFని ఇంక్రీజ్ చేశాడు అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సేమ్ క్వశ్చన్ అండి. 2 సంవత్సరాలైంది మీరు వచ్చి 2.5 కోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి 50 కోట్లకు CGF పెంచాడు అనుకుందాం. మీరు ఎందుకు తగ్గించాలా? సేమ్ బ్లైండ్ డాంకి టీత్ని వాష్ చేస్తున్నారు, బ్రష్ చేస్తున్నారండి. కాట్రాజు గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడు, మీరు సరిదిద్దొచ్చుగా. మీకు హిందువులంటే అపారమైన గౌరవం కదా, ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు లేపేస్తున్నారు మరి 50 కోట్లు? మొదటి ప్రశ్న. ఇక రెండోది, మీరే మీటింగ్ పెట్టుకొని ప్రజల్ని ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేసే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈయన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్టరు ఒక మీటింగ్కి కాల్ఫర్ చేస్తాడు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎవరితో? టీటీడీ దేవస్థానం వాళ్ళతో. ఏమని చెప్పాను కదా, ఈ CGF ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ CGF ఫండ్స్ని 5% నుంచి 9%కి ఇంక్రీజ్ చేయమని. అంటే ఏదైతే ఈ నాగబాబు అనే వ్యక్తి కోట్ చేస్తున్నాడో దానికంటే ఎక్కువగా 9%, ఆల్మోస్ట్ ఒక డబుల్ ద టైము ఇంక్రీజ్ చేయమని చెప్పని ఒక మీటింగ్కి కాల్ఫర్ చేస్తారు. ఇది నేను చెప్పట్లా. దిస్ నాట్ మై స్టేట్మెంట్. ఇది ద హ్యాండ్స్ ఇండియా ఇందాక మీకు చెప్పిన లింకులో 13 జూలై 2025 ఈ CGFని చూడండి. ఏమంటారో 1 సెకండ్, దిస్ ఇస్ సంథింగ్ క్లోజ్డ్. ఆల్రైట్. Endowments Department to get 9% of TTD's common good fund. Okay, the TTD and the Endowments Department have agreed to increase the CGF to Endowments Department from the existing 5%. ఏది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఉన్న 5%ని ఎగ్జిస్టింగ్ 5%ని టు ఇంక్రీజ్ టు 9% టువర్డ్స్ స్ట్రెంథనింగ్ టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంక్రీజింగ్ ప్రీస్ట్ వెల్ఫేర్ అక్రాస్ ద స్టేట్. పూజారులకు సంబంధించిన వెల్ఫేర్ సంక్షేమానికి దాన్ని వాడతామని చెప్పని 5% నుంచి 9%కి టీటీడీకి సంబంధించిన CGFని కామన్ గుడ్ ఫండ్ని ఇంక్రీజ్ చేస్తూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో వీళ్ళు మాట్లాడుకుని ఒక మీటింగ్లో ఒప్పందానికి వస్తారు. ఫస్ట్ క్వశ్చన్,
మీరు శుద్ధపోసలు కదా నాగబాబు గారు, కాటరాజు గారు. మీరు ఎందుకని మరి ఆ సీజీఎఫ్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దామని మీ ప్రభుత్వం అనుకుంది? ఆ సీజీఎఫ్ని ఎందుకు ఇంక్రీజ్ చేద్దామని మీ ప్రభుత్వం అనుకుంది? ఏం తొత్తర మాటలు ఇవి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడు అనుకుంటే మరి మీ ప్రభుత్వం చేస్తుంది ఏంటి, చేసిందేంటి? ఆశ్చర్యకరంగా ఇంకో 2 రోజుల తర్వాత జరిగే ప్రెస్ మీట్లో మళ్ళీ అదే టీటీడీలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో అదే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఏదైతే ఉందో వీళ్ళు మాట్లాడుకొని ఇంక్రీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి మళ్ళీ 4 రోజుల తర్వాత బయటకు వచ్చి టీటీడీ చైర్మన్ రూల్స్ అవుట్ హైక్ ఇన్ కామన్ గుడ్ ఫండ్ dated 17 July 2025. B.R. Naidu on Wednesday categorically stated that the board is not prepared to increase the CGF. In an interview, the Endowments Department has issued notice to TTD to raise its CGF from existing 40 crores or to up to 9% of TTD's revenue. చూడండి, 40 కోట్లు కానీ లేదా 9% ఆఫ్ టీటీడీస్ రెవెన్యూ, అప్పటికి 40 కోట్లు ఉందంట, దాని నుంచి ఇంక్రీజ్ చేయటం కానీ లేదంటే 9%కి ఆఫ్ టీటీడీ రెవెన్యూని 5% ఆఫ్ టీటీడీ రెవెన్యూ ఇస్తారు, 9%కి ఇంక్రీజ్ చేయమని చెప్పని. ఈయనేమంటాడు, వీఆర్ అపోజింగ్ దిస్, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఇంక్రీజింగ్ ద CGF. ద చైర్మన్ ఇన్ఫార్మ్డ్. ఏంటిది ఎలా ఉంటుందంటే వీళ్ళే దొంగ పాత సినిమాల్లో ఉంటుంది చూసారా, హీరోయిన్ ఇంప్రెస్ చేయడం కోసం ముందు ఈడే రౌడీలను పంపించి ఆడే కొట్టి మళ్ళీ ఆడే హీరో అయిపోతుంటాడు. అట్టగా వీళ్ళే ముందు పెడతారు, మళ్ళీ వీళ్ళే బయటకు వచ్చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పైతే మీరు ఎందుకు చేశారు? రెండోది, మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రపోజల్ పెట్టింది? మీది మంచి ప్రభుత్వం కదా, మీది హిందూ వ్యతిరేక ప్రభుత్వం కాదు కదా, మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకని ఇంక్రీజ్ చేయమని చెప్పని టీటీడీ బోర్డుని అడుగుతుంది? ఏంటి దిక్కుమాలిన పంచాయతీ అంటే? నాకే అనిపిస్తుంది, చీదరేస్తుంది ఇలాంటి ఒక డిస్కషను. అంటే ఆకు ఏక తెలియని వ్యక్తులు వచ్చి రాజకీయాల్లోకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మన దగ్గర ఇప్పుడు ఒక కెమెరా ఉంది కదా అని చెప్పని, మనకు ఒక పార్టీ ఉంది, మనకు ఒక తమ్ములో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, మీద బురద జల్లేస్తూ ఉంటాడు అందరి మీద, వాళ్ళు కడుక్కుంటూ ఉండాలి కదా అని చెప్పని మీరు కూడా వచ్చి అదే పని చేస్తే ఎట్టా? నా బాబు గారు, కొద్దిగా కేస్ స్టడీ చేద్దాండి మీరు, కొద్దిగా. ఇక నెక్స్ట్ గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు. నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత, నాయకులు రూల్స్ ఫాలో అవ్వకపోతే ప్రజలు ఏం ఫాలో అవుతారంట చెప్తా. వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం, రూల్స్ గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడు చెవులో శంఖం ఊదినట్ట. ఒక్కసారి మీ తమ్ములం గారి వెనక్కి తోడి చూడండి, కారు పైన కార్ టాప్ ఎక్కి ఇట్లాగా ఎండేవర్ మీద అటు ఇటు పట్టుకొని ఎక్కడ పడిపోతారని భయం గిట్ట పట్టుకొని అక్కడ బెజవాడ నుంచి మంగళగిరి దాకా పోతాడు. బెజవాడ నుంచి మంగళగిరి దాకా హైవే మీద వెళ్ళిపోతాడు మీ తమ్ములం గారు. అసలుకి రూల్స్ మీరే ఫాలో అవ్వకపోతే మీరు ఫాలో అయ్యారా? రూల్స్ మీరు ఫాలో అయ్యారా? మొన్న పోనీ అది వదిలేండి, ప్రతిపక్షంలో ఉన్నాడు, రూల్స్ ఫాలో అక్కర్లేదు అని అనుకుందాం కాసేపు. ఇప్పుడు అధికారం ఉన్నాడుగా, మొన్న కూడా కార్ టాప్ ఎక్కి ఆ పవర్ వైర్స్ తగిలి పాపం ప్రమాదం. నేనే అనుకున్నా, అయ్యా చిన్న జస్ట్ మిస్ పాపం అని. అక్కడ దాకా చూసి అని వెనక్కిపోయాడు. ఎందుకు? ఎవరు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు? రూల్స్ గురించి దయచేసి మాట్లాడొద్దండి. రూల్స్ గురించి మాట్లాడేటట్టయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓపెన్గా ప్రెస్కి కాల్ ఫర్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ గురించి ఇష్టం వచ్చినట్టు అడ్డమైన వాగరు. రూల్స్ గురించి మాట్లాడొద్దు, ప్రోటోకాల్స్ గురించి మాట్లాడొద్దు దయచేసి. నాగబాబు గారు, మీరు తిరుమల తీసుకువెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కూతురు మైనర్ అయినా కూడా ఒక గార్డియన్ గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. ఓకే, ఏంటి నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా
ఓకే, ఫస్ట్ పాయింట్, పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ డిక్లరేషన్ సైన్ చేయించి అన్నారు కదండి. కాదండి, ఇప్పుడు మామూలుగా మనలో అనమాట, ఇప్పుడు మనందరం కూడా చాలామంది తిరుపతికి వెళ్తూ ఉంటాము, హిందువులు చాలామంది వెళ్తూ ఉంటారు, మాలాంటి దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటారు, అంతా అవుతుంది. మనం వెళ్ళి ఆ డిక్లరేషన్ సైన్ చేయటమా లేదంటే డైరెక్ట్గా వెళ్ళటమా ఇదంతా పక్కన పెడితే, కాంటెక్స్ట్లోకి కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఆ కుటుంబాన్ని, ఇప్పుడు ఆ పాప, చిన్న పాప ఉంది, నార్మల్గా వెళ్ళిపోయి అక్కడ సైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కళ్యాణ్ గారి కూతురు గురించి మాట్లాడుతున్నా. ఐ హ్యావ్ నెవర్ ఎవర్ స్పోక్ అబౌట్ హిస్ డాటర్స్ ఆర్ వైఫ్ ఆర్ ప్రీవియస్ మెరైటల్ రిలేషన్షిప్స్ ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఇతను మాట్లాడాడు కాబట్టి చూడండి ఎంత నీచ, అసలు రాజకీయాల్లోకి పిల్లల గురించి మాట్లాడి మనల్ని కూడా మాట్లాడేట్టు చేస్తారు. రైట్, ఆ పాపను తీసుకొచ్చి సంతకం పెట్టించాడు. ఫస్ట్ క్వశ్చన్, నాగబాబు గారు, నేను దీన్ని కొద్దిగా సాఫ్ట్గా అడుగుతా. మీరు డిక్లరేషన్ సైన్ చేస్తున్నారని మీకు తెలుసు, మీ తమ్ముడికి తెలుసు, మీ కుటుంబానికి తెలుసు, అట్ ద సేమ్ టైం సైన్ చేస్తూ టీటీడీ బోర్డులో ఉన్న ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇస్తే సరిపోద్ది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. కెమెరాలు ఎందుకు వెళ్ళినాయండి ఆయనతో పాటు, పిల్లలతో పాటు? కెమెరాలు ఎందుకు వెళ్ళినాయి పిల్లలతో పాటు? కెమెరాలు పిల్లలతో పాటు ఎందుకు వెళ్ళినాయి సార్? ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. అంటే పిల్లలని మీరు రాజకీయానికి వాడుకుంటారు. ఇప్పటిదాకా అబ్దుల్ కలాం అనే వ్యక్తి, లేకపోతే ఇంకా చాలామంది ముస్లిం నాయకులు, చాలామంది క్రిస్టియన్ నాయకులు అక్కడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సంతకాలు పెట్టినప్పుడు ఏనాడు కూడా ఫోటోలు పెద్ద పెద్ద నాయకులు బయటకు వచ్చి రావటం తప్ప చాలామంది నాయకులు ఎందుకు రాలా, ఈ ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎందుకు రాలా? దే డోంట్ వాంట్ టు పబ్లిసైజ్. వాళ్ళ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి కుటుంబాన్ని కూడా రాజకీయానికి వాడుకుందామని అనుకోలా. సిగ్గుపడండి సార్, సిగ్గుపడండి. చిన్న చిన్న పిల్లల ముందు కెమెరాలు పెట్టి మొత్తం ప్రెస్ రిలీజ్ చేసి ప్రపంచం అంతా కూడా తెలిసేటట్టు చేశారు. సిగ్గుపడండి దానికి. నా కూతురు నేను డిక్లరేషన్ సైన్ చేయించానంటే సరిపోద్ది, దానికి ఫోటోలు అవసరంలా. మోదీ గనక ఎక్కడికి పోతే లక్షణాలు, ఆ నరేంద్ర మోదీ గనక డిమానిటైజేషన్ అప్పుడు అందరూ చెప్పుతో కొడుతున్నారని చెప్పని తీసుకెళ్ళి తల్లిని తీసుకొని ఏటీఎం ముందు నుంచో పెట్టాడు కదా. అట్లా పబ్లిసిటీ స్టంట్లు. సిగ్గుపడండి నాగబాబు గారు. షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక ఓకే, ఈ పాప గురించి పక్కన పెట్టేసేద్దాం. ఏంటది, కలాం గారి కంటే గొప్పోడివా? మీ తమ్ముడు మెకాలేని పెరియార్ని వీళ్ళందరినీ కూడా విమర్శిస్తుంటాడు. అసలు మెకాలే అనే వ్యక్తి కాలి గోరు ఎలా ఉంటుందో తెలుసా అండి? పెరియార్ అనే వ్యక్తి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాడో తెలుసా మీ తమ్ముడికి? అంటే వాళ్ళకంటే గొప్పడా మీ తమ్ముడు? పెరియార్ కంటే గొప్పడా నీ తమ్ముడు? మెకాలే కంటే గొప్పడా నీ తమ్ముడు? అంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మెకాలే, కాస్ట్ అబాలిషను, సోషల్ డిస్క్రిమినేషన్ మీద మొట్టమొదట దక్షిణ భారతదేశంలో ఉవ్వెత్తున పెద్ద స్థాయి ఉద్యమాన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద దేవుళ్ళను ఊరేగించిన వ్యక్తి పెరియార్ కంటే గొప్పడా మీ తమ్ముడు? మాకు చెప్తారు మీరు, నువ్వో హేతువాది, నువ్వో రేషనలిస్ట్వి, నువ్వో ఏథియిస్ట్వి. లేస్తే నోరు లేస్తే హిందూ మతం, హిందూ ధర్మం అని చెప్పని హిందువులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు మొత్తం కుటుంబం అంతా. ఏమన్నా మారావా? ఎందుకు మీ తమ్ముడి ముందు రోజుకు ఒక వేషం వేయకుండా చూసుకోండి, మారకుండా చూసుకోండి. మారటం ఏంటి? మనుషులు అంటే మనిషి ఎదగటం వేరు, మంచి నేర్చుకొని ఎదగటం వేరు. ఇదేం దిక్కుమాలని ఎదగటం అంటున్నా? రోజుకో సిద్ధాంతం, పూటకో పార్టీ, గంటకో మాట, సెకండ్కో వేషం. మనం చూసేవాళ్ళే మన తమ్ములం గారి ధైర్యం ప్రెస్ మీట్లో. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. ఆయన పార్టీ అమ్మిన చరిత్రలో, పార్టీలను అమ్ముకున్న చరిత్రలో, ఏంటి ప్యాకేజీలు తీసుకున్న చరిత్రలో, ఏంటి 2 చోట్ల ఓడిపోయిన చరిత్రలో. చరిత్రల గురించి మాట్లాడొద్దు సార్, చరిత్రల గురించి మాట్లాడొద్దు మనం.
అసలు చరిత్ర గురించి అంటే ఒక విజిట్కి రాలేదు కాబట్టి అది చరిత్ర అయితే, రాజకీయాలలో అందరితో తొక్కించుకున్న చరిత్ర ఏంటి? రాజకీయాలలో రాజశేఖర రెడ్డి కొట్టిన చావు దెబ్బ మనకి గుర్తు రాకపోతే ఎట్టా? రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చావు దెబ్బ కొడితే తుర్రుమని తిరుపతి పారిపోయాం మనం. అది గుర్తు రాకపోతే ఎట్లా? చరిత్ర గురించి మాట్లాడుకుంటే మన అనంతపురం పరిటాల రవి చరిత్ర గురించి మాట్లాడుకోవాలా? చరిత్రల గురించి ఎందుకు ఇప్పుడు? చరిత్రల గురించి ఎందుకు? చరిత్ర గురించి మాట్లాడుకుంటే పరిటాల రవి చరిత్ర గురించి మాట్లాడుకోవాలా? వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర గురించి మాట్లాడుకోవాలా? వాళ్ళు చేసిన పనుల గురించి మాట్లాడుకోవాలా? వాళ్ళు కొట్టిన చావు దెబ్బల గురించి మాట్లాడుకోవాలా? 2019లో మన ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనల్ని కొట్టిన చావు దెబ్బ గురించి మాట్లాడుకోవాలా? అసలు పార్టీ పెట్టిన ఫౌండర్ 2 చోట్ల ఓడిపోయిన చరిత్ర భారతదేశంలోనే కదా, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు కదా. ఈ చరిత్ర గురించి ఎందుకు మనకి? చరిత్ర సెక్యులర్ ప్లేస్ కి రిలీజియస్ ప్లేస్ కి తేడా తెలియని నిన్ను ఇది కరెక్ట్గా మాట్లాడారు సార్. సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని వ్యక్తి ఎవరో తెలుసా? సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని వ్యక్తి ఎవరు? ఇది ప్రశ్న. కామెంట్స్లో కొద్దిగా జాలువార్చండి, విదల్చండి, చూస్తారు. తమ్మలం గారు, అన్నయ్య గారు వల్ల కాదు. ఇక ఫైనల్ గా మన కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చెప్పాలి. చెప్దాం, మాట్లాడదాం, చెప్పండి. పాపం ఈ రోజు డోస్ ఎక్కువైనట్లుంది, రేపు మాట్లాడుకుందాం. ఓకే అబ్బా, స్టే ట్యూన్. నేను కూడా రేపు మాట్లాడతాను సార్. మీ వీడియో రిలీజ్ అయినా ఇమీడియట్గా నేను కూడా మాట్లాడతాను. ఓకే, ఈరోజు మీకు కూడా ఈ డోస్ సరిపోయినట్టుంది. ఎక్కువైందిగా బాగా, ఎక్కువ 8 గంటల వీడియోలకి మనం దాదాపు 30 నిమిషాల పైన వచ్చినట్టుంది. బాగానే ఉంది, సరిపోయిందా డోసు? మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. నాగరాజా నాగరాజా